ఇప్పుడే నీకు శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశ 25వ భాగం 11/2/20 పార్ట్ 3లో 2వ అధ్యాయం. ఆ రాత్రి నెమ్మదిగా ఇక్కడ బొంబాయిలో ఉండటం ఇష్టం లేక బయలుదేరుతున్నాడు గురుడు. సకాలంలో విక్టోరియా టెర్మినస్కి వచ్చా. నిడదవోలుకి టికెట్ ఇమ్మన్నా. నిడదవోలు ఏ దేశంలో ఉందన్నాడు. మన దేశంలో తూర్పు తీరాన మద్రాసు రాష్ట్రంలో మద్రాసుకు ఉత్తరంగా సుమారు 300 మైళ్ళ దూరంలో ఎస్ఎంఎస్ రైల్ లైన్ కింద ఉన్న చిన్న స్టేషన్ దగ్గర మ్యాప్ లేదు కానీ లేకపోతే చూపించేవాడిని. పోనీలండి పర్వాలా, అయినా మా దగ్గర టికెట్లు లేవు. మద్రాసు కావలిస్తే ఇస్తారు. నేను ఇక్కడి నుంచి బోరడంత దూరం మద్రాసుకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎగువకు వెళ్ళడం నాకు నష్టం, కష్టం. అంచేత మీరు నిడదవోలు వ్రాసి ఇవ్వండి. లేకపోతే మీకు బహుశా బెదవాడ అనే ఊరు తెలిసి ఉండి అక్కడికి ఇచ్చినా సంతోషం అన్న. అయితే దయచేసి నాకు బెదవాడ దగ్గరికి ఇవ్వగలను. టికెట్ తీశాడు. దాన్ని చూసి దయచేసి నాకు 2వ తరగతి ఇప్పిందని. వాడు నాకే చూసి కంగారు పడి క్షమించండి సార్ అని తమకే ఊరు కావాలన్నాడు. అడిగాడు నిడద. అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు అది ఎంత దూరమో ఉందో దానికి ఛార్జీ ఎంత అవుతుందో గబగబా లెక్కగట్టి నా టికెట్ వ్రాసి, ఈ మాట మొదటిలోనే చెప్పలేదని సార్, మిమ్మల్ని శ్రమ పెట్టాను మన్నించండి అని లేచి నుంచొని నాకు గౌరవంగా టికెట్ అందించి పంపించి నేను కూలీ చేత సామాను పట్టించుకొని రైల్లోకి వెళ్ళి అప్పటిదాకా చాలా వ్యవధి ఉన్న రైల్లోనే ఏదో పుస్తకం తీసి చదువుతూ సుమారు 1 గంట వరకు అక్కడే వేచి ఉండాల్సి. క్రమేణా జనం పూటయ్యా. నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, 1-2 పార్సీలు, 1 మహారాష్ట్ర దంపతులు ఎక్కి నేనొక్కడనే విశాలంగా కూర్చోవటం చూసి ఆ మహారాష్ట్ర దంపతులు సామానంతా వచ్చి నా పెద్ద మీద సుఖాసీనులై కూర్చున్నా. స్టేషన్ అంతా కావలసినంత సందడిగా రైలు బయలుదేరింది. బతుకు జీవుడా అనుకున్నా. 2 రోజుల్లోపల సుఖంగా ఇంటికి చేరవచ్చు కదా అని సంతోషిస్తూ ఉన్నా. అప్పుడు మొగల్తూరు ఎలా ఉంటుందో, మా వాళ్ళు నా రాక ఎంత ఆదుర్దాగా వేచి ఉంటారు. ఇన్నాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఎలా రోజులు గడిపారు. నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చి ఉంటారా అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరిన. నాలో నేను నవ్వుకుంటూ మధ్య మధ్య కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కి నెడుతూ పిచ్చివాడిగా నేనెక్కడ ఉంది మరిచికో. మిగతా వాళ్ళు ఎవళ్ళ భాషల్లో వాళ్ళు మాటలు సాగిస్తారు. దరసాని పిల్లలిద్దరూ అర్థం పర్థం లేని కబురు గట్టిగా చెప్పుకుంటూ అస్తమానం వెరిగా కీచులాటలాడుకుంటూ పెద్ద పెద్ద నవ్వులు వాడిగా వాళ్ళ చాలా తెలివైన వాళ్ళమని, తమరు కేవలం ఆంగ్లదేశంలో జన్మించి గతి లేక ఇవాళ ఈ దరిద్ర దేశానికి వచ్చినట్లుగా మాటల్లో నవ్వుల్లో తల విసురులు వ్యక్తం చేయటం ప్రారంభించి వాళ్ళ భాష చూస్తే నాకే అసహ్యమే. మన వాళ్ళెవరు అంత తక్కువ చదువుకున్న ఆఖరుకు బొంబాయిలో కూడా మద్రాసులో కూడా రిక్షాలాగా వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీషు మాట్లాడడం విన్నా. ఎడధర బల్ల మీద పార్సీ సోదరులు వారి వ్యాపార గొడవల్లో పడ్డ. నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రలో సాగిస్తున్నాయి. ఏదో జ్ఞాపకమై సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలోనూ ఉన్నవి కస్టమ్స్ పరీక్ష చేస్తున్నట్టు అన్నీ యువతల పడి మొగుడు వాకిదిన మళ్ళీ మగుడు వాటిని సర్దుతూ ఉంటే భార్య 2 పెట్టేవన్నీ తీసి యువతల పడి ఆయన విసుక్కుంటుంటే నాకెంతో ఆనందంగా గడిచి సుమారు 1 గంట పైగా వాళ్ళు పెట్టెలు తిరగేసుకున్న కావలసిన వస్తువు వాళ్లకు దొరకదు. వారి భాష నాకు అర్థం కాకపోయినా ఆ వస్తువు నువ్వే ఎక్కడో పెట్టావంటే నువ్వే ఎక్కడో పెట్టావంటూ వాళ్ళే ఎక్కడో పెట్టి అక్కడో పెట్టి నువ్వే అని
ఆ విధంగా ప్రయాణం పెడుతుంటే ఇంత మందమదేమిటి అన్న భావం ఆయన కొంత భయంలో వ్యక్తం చేసి, చాలండి మీ కబుర్లు, మీరు ఆ వస్తువు ఫలానా తోట ఉంది, మీరు లేచి జాగ్రత్తగా పెట్టాల్సిందని 1,00,000 సార్లు చెప్పి నా మాట వినిపించుంటే కదా, పైగా నా మీద కేక, మగవాళ్ళకందరూ ఒకటే అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకుతో అతిశయమైన అభినయంతో వ్యక్తం చేసి, నేను మొదట అన్నట్టు వాళ్ళ భాష తెలియకపోయినా వారి ముఖభంగిమ వల్ల, అభినయం వల్ల వారి సంభాషణంతా నాకు అర్థమైనట్లు అనిపించి నేనెంతో ఆనందించి, ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉందనుకో, నాకు వారి భాష తెలిసి ఉంటేనా వారి సంభాషణలో కలగజేసుకొని వారు తగవు పెంచడము తుంచడము చేసి ఉండే, ఇది మరికొంత వినోదంగా ఉండే. ఎలాగైతే అర్ధరాత్రి దాటే వేళ నెమ్మదిగా ఒకరొకరే ఆవరిస్తూ అయిష్టంగానే నిద్రలోకి జారిపోయారు. మరిన్ని నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతలుబడి నోళ్ళు కట్టుబడి నిద్ర. నాకైతే ఇంకా ఎంతసేపటి వరకు నిద్ర. వాళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళ జీవితాలు ఊహించుకుంటూ వారి దినచర్యలు ఇలావి ఉంటాయి కాబోలనుకుంటూ నేను నాకు తెలియకుండా నిద్రాదేవి గుడిలో ఒరిగి మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత హైదరాబాద్ అక్కడ అందరూ దిగిపోవటం, హడావిడి, కూలీల కేకలు, ఆడవాళ్ల హంగామా, మగవాళ్ల విసుగుదల, పిల్లల ఏడుపు వగైరా సందడిలో చెవులు బద్దలి ఉన్నమతి కాస్త పోతోందండి. నేను నా తర్వాయి ప్రమాణం ఇక్కడ దిగి సాయంకాలం ఇంకో రైల్లో ప్రయాణించాలని తెలుసుకుని నా సామాను వెయిటింగ్ రూమ్లోకి చేసి ఒక 1/2 గంట విశ్రాంతి తీసుకుని అక్కడే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని నౌకరికి అప్పచెప్పి బయటికి భోజనానికి వెళ్ళి, మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించరు. భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగన్నం మట్టుకు దాహం పుచ్చుకొని బయటికి వచ్చి 4 అరటి పళ్ళతో కడుపు నిండుకొని నగర సందర్శనానికి బయలుదేరి అక్కడ ఏ కొద్ది మందో తక్కిన వాళ్ళంతా ఉర్దూలోనే మాట్లాడతారు. నీచులు, వీధులు, వాహనాలు ఎంతో అసహ్యంగా ఘనత వహించిన నవాబు గారి నగరం కూడా ఇలా ఉందేమా అనుకొని కొంచెం బాధపడి, మద్రాసు, బొంబాయి వలె ఇక్కడ ట్రామ్ కార్లు అయినా లేవు. అక్కడ ఏం చూడాలని కానీ ఎవరిని పలకరించాలి కానీ అనిపించదు. అంచేత మళ్ళీ కొన్ని పళ్ళు కొనుక్కొని స్టేషన్లో విశ్రాంతి గది చేరి అక్కడ సుఖంగా పడుకు. అదృష్టవశాత్తు ఆ గదిలో రద్దీ కానీ సందడి కానీ ఏమీ లేదు. సుఖంగా పడుకు. సుమారు 2:30కు మెలకు బయటకు వచ్చేసరికి అక్కడ బంట్రో గోడను జారలబడి కొనికి పాటుపడుతూ ఏవో కలలు కంటూ, నేను వెళ్ళి వాకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి అతను నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకొచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు కొంచెం టీ నువ్వు తీసుకొని తర్వాత నాకు రొట్టె, వెన్న, టీ తెచ్చమని వాడు పరమానందభద్రుడై నిద్రాభంగమైన సంగతి కూడా మర్చిపోయి అసలు నిద్రే పోనట్టుగా నడి ఒక్క పరుగుల ఒక ప్రక్షాళనాదును ముగించుకొని వాడు పలహారశాల మనిషి చేత నాకు పలహారాలు పట్టించుకొని కడుపులో కొంచెం చురుకు పాలు ఎక్కువగా మూలాల తెచ్చిన వస్తువులు క్షణంలో మాయం చేసుకొని అక్కడ నౌకరు ఒక కూలీని వెంట పెట్టుకొని రైలు వేళ అయిందని నన్ను, నా సామాన్ని నేను ఇచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్త బంధువును సాగనంపినట్టు సాగనంపి నేను రైల్లో 2వ తరగతిలో వీలైన చోటు చూసుకొని సుఖాసీనుండయ్యా. మరో ఒక పావు గంటలో స్టేషన్లో హడావిడి, జనసమ్మర్దం, పళ్ళు, పలహారు అమ్మేవాళ్ల కేకలు నా పెట్టె కూడా పూర్తయి 4-5 ముసల్మానులు, ఎవరో ఉద్యోగిలా ఉన్న ఒక ఆయన భార్య, మళ్ళీ 2 ఆంగ్లో ఇండియన్ దంపతులు, ఒక చంటి పిల్లతో తెలుగు దంపతులు నా పెట్టెలో చేరారు. బొంబాయిలోకి మళ్ళీనే ఈ దంపతులు కూడా నా పక్కనే కూర్చు. దంపతులకు అందరికీ నా మీద ఇంత అభిమానం ఎందుకో అర్థం కాదు. అంత అయితే మట్టుకు చేసేదేముంది. చంటి పిల్ల ఏడాది గడిచే విశాలమైన కళ్ళు, నుదురు, నల్లని జుట్టు, బొద్దుగా తెల్లగా ఎంతో ముచ్చటగా ముద్దుగా కలప. ఆ పిల్ల కూడా నాకేసే రెప్పవాల్చకుండా
చూస్తూ ఒక చిరునవ్వు చెలికి ఎలాగైనా ఆ పిల్లనొక్కసారి తీసుకొని ఆలించి ముద్దాడి ఆ పిల్లకు గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలని వెర్రి సరదా పట్టి ఎలా ఆ పిల్లను నాకు మాటిమ్మని ఎలా అడగడం, వాళ్ళేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంఛ తీవ్రతరం కాగా పట్టలేక ఆ పిల్లని తండ్రిని పలకరించి తమ దేవురన్న బంద అక్కడేమైనా ఉద్యోగమా అన్నాడు. ఇక్కడ కాదు, మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతుంటే చూడటానికి మరో 10 నిమిషాలు పిచ్చాపాడి మీ దేవురన్న మాది నరసాపురం అన్న హైదరాబాదులో ఉంటున్నారా, లేదు ఇంగ్లాండ్ చదువుకోవటానికి వెళ్ళి 3 ఏళ్ళు అక్కడ ఉండి ఇప్పుడే వస్తాం. నిన్న బొంబాయిలో రైలెక్క ఇప్పుడు మా ఊరు వెళ్తున్నారు. ఆ మాట వినడంతోనే నేను అడుగులు ప్రయాణం పెరిగినట్లు ఆయన విఘ్రాంతపోయి నా వైపు చూసి ఆయన భార్య నా మీద ఎంతో గౌరవమన్నట్టు నాకేసి ఒక్కసారి మందహాసంతో కళ్ళు తలా వంచుకొని ఆ చంటి పిల్ల కూడా తనకేదో తెలిసినట్టు నన్ను చూసి పకారుండదు. ఏమమ్మా, నన్ను ఎరుగుదువా? మనం ఎప్పుడైనా కలుసుకున్నామా? మనం పూర్వ స్నేహితులమా? రా ఇలా రా అని చేయి చెప్ప. ఎందుకండి అని ఆమె అంటూ ఉంటే ఆ పిల్ల గభీమని తండ్రి మీద నుంచి నా చేతుల్లో పడి నేను ఆ పిల్లని ఎంతో ఆప్యాయంగా అందుకోవడంలో నా చేతి వేళ్ళు ఆ పిల్ల తల్లి చేతికి తగిలాయి కాబోలు ఆమె సిగ్గుతో కుంచుకుపోయి ఆ పిల్లను కౌగలించుకొని ముద్దాడుతూ కొంతసేపటికి నాతోనే ఆడుకుంటూ నా బుడిలోనే మూత్ర విసర్జన అన్నా అల్లరి పిల్ల అన్న. తల్లిదండ్రులు గమనించి అయ్యయ్యో ఎంత పని చేశావు రాక్షసని తండ్రి పిల్లను లాక్కొని ఆయన చేతుల్లోంచి తల్లి లాక్కొని ఆ పిల్లను ఒక్కటి వేయవై కొట్టకండి అన్న. కొట్టకండి, నేను భరించలేదు, ఆ పిల్ల చేసిన తప్పేం లేదు, చంటి పిల్లకి ఏం తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్టు నేను 10 మందిని పిల్లలు కని పెంచినట్టు కబుర్లు చెబుతుంటే ఆమె కోపంతో కూతుర్ని రొమ్ముకు హత్తుకొని ముద్దాటం ప్రారంభం. అలాగే వారితో మట్టుకు ఏవేవో కబుర్లు చెబుతూ విదేశీ విషయాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్ర జారిపోయారు. ఉదయానికి బెదవాళ్ళు చేయడం వాళ్ళక్కడ దిగిపోయారు. మళ్ళీ ఒకసారి తండ్రి పిల్లని అడిగి తీసుకొని ముద్దాడి నాతో వస్తావా అన్న. నవ్వుతూ చేతులతో బుగ్గలు సాగరిస్తూ ఊవు అని. అయితే ఇక మీరు వెళ్ళండి, మీకు బాధ్యత భారం తగ్గింది. మీ అమ్మాయిని తీసుకొని నేను పెళ్లి చేసుకుంటా, శుభలేఖ పంపిస్తా, మీకు తప్పకుండా రావాలి సుమండి. వాళ్ళెంతో సంతోషంతో అలాగేదండి, ఇంకొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహం మేమే చేస్తాంలేండి, మీకెందుకు ఈ శ్రమని. నిజంగా పిల్లని నేను తీసుకుపోతామేమో అనుకున్నంత కంగారుతో నా చేతిలోంచి తీసుకొని వాళ్ళ దారిని వాళ్ళు పిల్ల వెనక్కి తిరగడం చూస్తుంటే వెళ్ళిపోయి నేను కొంతసేపు అలాగే పరధ్యానంలో అక్కడ నిలబడి విశ్రాంతి గదికిలో సామాను పట్టించుకొని వెళ్ళి అవశిష్టాలు తీసుకొని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికి తూర్పుకు వెళ్ళే మా బండి సిద్ధంగా ఉందని తెలుసుకొని మళ్ళీ రైలుకు పరిగి భోజనం సంగతి ఏమిటన్న మాట స్మరణకు ఆ చంటి పిల్లే కళ్ళలో మీద రైలు బయలుదేరే ప్రయాణం ముందుకు సాగుతుంటే ఆలోచన 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా ఏం తెలియకుండా శుభం ఎరగని అమాయకత్వం మొదటిసారిగా రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం పొరణకు ఈ స్టేషన్లు కొన్ని గుర్తుకొచ్చి వాటిలో మార్పేం కనపడి తోటి ప్రయాణికులు ఆనాటి జనంగా కానీ ఇవాళ కనపడి ఎటొచ్చి 2వ తరగతి కనుక ఇందులో పాఠక జనం కాక కొంచెం పై తరగతి వాళ్ళు ఈనాటి వాళ్ళు ఉండ మధ్యనెక్కడో కడుపులో మాట్లాడుతుంటే మళ్ళీ కొన్ని పళ్ళు 2 మిఠాయి ఉండలు కొనుక్కొని కాసిన నీళ్లు తాగి ఆకలి అణచి సాయంకాలాన్ని నెడద ఓరు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి స్మృతులన్నీ మెదడు మొదలటం స్టేషన్ మాస్టర్తో టికెట్ కోసం పడ్డ తగద రైలు ఎక్కపోతూ సామాన్తో వెనక్కి పడ్డా. నేను ఎక్కాల్సిన రైలు కాక ఎదరవైపు వెళ్ళే రైలు ఎక్కడం, దిగమంటే దిగనటి తెలివి తక్కువగా దబాయించడం మొదలైనవన్నీ ఎన్నెన్నో జ్ఞాపకాలు నన్ను అలాగే అక్కడికి కొంతసేపు నిలేసి తర్వాత తెలివి తెచ్చుకొని
సామాను అక్కడ నౌకరకపై దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకొస్తున్న 3 ఏళ్ల తర్వాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి కనకటి మళ్ళీ పడవలో గది తీసుకొని కూర్చుకున్నా. తనలోని సరంగు పెద్ద పెద్ద కేకలతో హడావుడిగా పడవను నడుపుతో మడుగులోకి తోసి నరసాపురం వైపు ప్రయాణం సాగి రాత్రి అయిన కొద్దీ తాడులాగా సరంగులు ఈల పాట పాడుతూ పడవలో కూర్చున్న వాళ్ళు రకరకాల ముచ్చటలు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసిన నాకు మట్టు మనసుకెంతో హాయి అని ఒక్కొక్క మైలే ముందుకు వెళుతుంటే మా ఊరు సమీపిస్తుంటే మా ఇల్లు మా వాళ్ళు కళ్ళ ఎదుట నిలుచున్నట్టు వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టు చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్టు ఊహించుకుంటూ భావనా ప్రపంచంలో విహరిస్తూ నందు నేను మరచి నిద్ర మరచి తెల్లార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నా. సుమారు జాము పొద్దు ఎక్కేసరికి నరసాపురం చేర. వెంటనే పడవది 3 సంవత్సరాలుగా లోపల అణిగివన్న స్వస్థలాభిమానం, కాబోయే మాతాపితృల సందర్శన భాగ్యం, ఇంకాగా ఏవేవో ఊహలు నన్ను పెడుతున్న వేగిరపాటుతో జట్కా బండి కుదుర్చుకొని బండివాణ్ణి తొందరగా పోనిమ్మని వేధించుకొని చివరికి మొగల్తూరు చేరా. ఆ తర్వాత ఏం చేస్తాడో రేపు చూడు.